మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు భోజనం ఆచరించక ముందు మన జీవితంలో ఒప్పుకోనటువంటి పాపం ఏదైనా ఉన్నదా అని ఆలోచించాలి ప్రియులారా. అవి జాగ్రత్తగా మనము పరీక్షించుకోవాలి. అలాంటి ఏదైనా ఉంటే వెంటనే మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుడి నుండి క్షమాపణ అడగాలి. అప్పుడు మాత్రమే ఆ రొట్టె తిని ఆ పాత్రలను త్రాగి ప్రభు భోజనమును ఆచరించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. చూడండి, మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడైన వాటిని తుడిచివేస్తాడు. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎంత అద్భుతమైన వాగ్దానమో కదా. కాబట్టి క్రైస్తవులు నిరాశ చెందవలసిన అవసరం లేదు. మన పాపాలని